శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. అలాగే కా, కీ, కు, ఖం, ఘ, చ, కే, కో, హా ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు కనుక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా మిథున రాశి అవుతుంది. ఇక ఈ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు,
వ్యక్తిగత గోచార ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహ సంచారం నిమిత్తంగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 5గాను వ్యయం కూడా 5గాను ఉంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రకంగా రాజపూజ్య, అవమానాలు, ఆదాయ వ్యయాలు ఉంటే ఈ సంవత్సరం గ్రహ సంచారము అనేటటువంటిది చూసినట్లయితే ప్రధానంగా మనోధైర్యం అనేటటువంటిది చాలా అవసరం. ఎందు గురించి అంటే ఈ గ్రహగతులు అనేటటువంటి విషయం నిమిత్తంగా మనం చెప్పేటటువంటివి ఒక ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో రోడ్డు మీద ఇరుపక్కల కొన్ని రకాలైనటువంటి చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఇది స్కూల్ జోను, ఇది టర్నింగ్ తిరిగేటటువంటిది, ఇది ఎత్తు ఎక్కేటటువంటిది, ఇది కిందకు దిగేటటువంటిది, కింద పల్లం ఉంది, అక్కడ వర్క్ అవుతోంది, ఇలాంటి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఆ బోర్డులను చూసి మన ప్రయాణం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా నడపాలి అనేటటువంటిది మనం ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాం. ప్రధానంగా జ్యోతిషం అనేటటువంటిది కూడా వేదాంగంగా ఉండేటటువంటిది. ప్రయాణానికి ఏ విధంగా అయితే ప్రయాణ సమయంలో రోడ్డు ఇరుపక్కల ఉండేటటువంటి చిహ్నాలు, సూచనలు ఏ విధంగా ఉంటాయో మన జీవితము అనేటటువంటి ప్రయాణానికి కూడా ఈ జ్యోతిషీయ సంబంధమైనటువంటి గ్రహ సంచారము అనేటటువంటిది అదే విధంగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రధానంగా ప్రతి వారు చూసుకోవాల్సినటువంటి అవసరం. అంతే తప్ప ఇదేదో భయపెట్టడానికో బెదిరించడానికో లేకపోతే ఏదో రకమైనటువంటి విధంగా దీన్ని నిజం అని అనిపించుకోవడానికో మాత్రం చెప్పేటటువంటి మాటలు కావు. అది ఒక్కసారి గ్రహించండి. ఎందు గురించి మనోధైర్యంగా ఉండాలి అని అంటున్నానంటే ఈ సంవత్సరం ప్రధానంగా మిథున రాశి వారికి అంటే క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసినట్లయితే ప్రధానంగా చెప్పుకుంటే అంత యోగదాయకమైనటువంటి స్థితి లేదు అని చెప్పుకోవాలి. అందుగురించనే మనోధైర్యం కానీ ఓర్పు సహనం కానీ పెంచుకోండి అని చెప్పడానికి కారణం. ఇంక ఇలాగే ఉంటుందా, దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అనుకుంటే ఇంక విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే ఆర్థిక సమస్యలు అనేటటువంటివి అధికమవుతూ ఉండడం. ఎందు గురించి అంటే ఈ సమయంలో ప్రధానంగా అంటే ఈ సంవత్సరం మొత్తం మీద ఫలితాల్లో కనుక మనకు ఉగాది దగ్గర చేసి ఉగాది ఫలితం పంచాంగం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. కానీ ముందుగానే ఈ ఫలితాలు చెప్తున్నాం కనుక దీనికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా గ్రహస్థితి ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశమంతా కూడా ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు కిందే ఉండేటటువంటి పరిస్థితి. ఆ కారణంగా దేశం మొత్తం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరం ప్రస్తుతం అప్రస్తుతం కనుక దానికి సంబంధించినటువంటి సమయం వచ్చినప్పుడు చెప్దాం. ఇక దేశానికి సంబంధించినటువంటిదే ఇలా ఉంటే దేశంలో ఉండే మనకు కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి కదా. వృత్తిపరంగా అవ్వచ్చు, ఉద్యోగపరంగా అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో అవ్వచ్చు. ఒక 6 మాసాల పాటు ఈ సంవత్సరంలో మూఢం కానీ లేదా శూన్య మాసాలు కానీ కలుపుకొని ప్రధానంగా వృత్తులు చేసుకునేటటువంటివి ఏంటని భజంత్రీలకు కానీ లేకపోతే వివాహాది పురోహిత సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కళ్యాణ మండపాల విషయాల్లో కానీ పువ్వుల విషయంలో కానీ బట్టల వ్యాపారం చేసేటటువంటి వారు కానీ ఇలాగ చూసుకుంటే బంగారం వ్యాపారం చేసేటటువంటి వారికి కానీ వీరందరికీ కూడా కొంచెం సమస్యాత్మకమైనటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మిథున రాశి వారు ఈ యొక్క వృత్తిపరమైనటువంటి విధానాల్లో ఉన్నటువంటి వారు అయితే గనక ఎందు గురించి అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువ అవడానికి ఈ ముహూర్తాల సమయానికి సంబంధించినటువంటి ప్రధానంగా పనులు ఉండేటటువంటి వీళ్ళకే కదా. ఆ పనులు లేకపోతే వీళ్ళకి ఉపాధి అనేటటువంటిది కోల్పోతారు, అంతే కదా. ఆ రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రధానంగా రావడానికి అవకాశం ఉంది. రాబడి అనేటటువంటిది స్వల్పంగా వస్తుంది, ఖర్చు అనేటటువంటిది కొండంత భారంగా మారేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. తరచూ ఏదో రకమైనటువంటి విషయాల్లో ఏదో రకమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబపరమైనటువంటి ఖర్చు అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా తగ్గుముఖం పడుతుందా అంటే అది ఎండమావుల్లాగే కనిపిస్తుంది తప్ప
ఆ యొక్క ప్రయత్నం ఆలోచనే మిమ్మల్ని కలవరపరిచేటటువంటి పరిస్థితిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు రుణాలు చేయకుండా ఉండడానికి, ఉన్న ధనంలోనే మీరు సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ అంతా అదృష్టవంతులు భారతదేశం మొత్తం మీద కాదు కదా, ప్రపంచం మొత్తం మీద ఉండరు. అది దృష్టిలో పెట్టుకోండి. వీలైనంత ధనంతో, చేతిలో ఉన్నటువంటి డబ్బుతోటి ప్రయత్నం అనేటటువంటిది చెయ్యండి. లేదు ఇంటి నిమిత్తంగా కానీ, మిగిలినటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ ఆర్థికంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వస్తే వాటి వలన మీ యొక్క మనస్సు, శరీరం, సమయం 3 వృధా కింద మారేటటువంటి అవకాశాలే అత్యధికంగా ఉన్నాయి అనేటటువంటిది గుర్తించండి. ఎందు గురించి అంటే పాత రుణాలనే తీర్చేటటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తున్నప్పుడు కొత్త రుణము అనేటటువంటిది చేయడం వలన మీ భవిష్యత్తుని పక్కవారికి తాకట్టు పెట్టినట్లుగా అవుతుంది. ఒక్కసారి మీకు మీరుగా ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైనంత వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా రుణాలు చేయడానికే మీ యొక్క మనస్తత్వం ఎక్కువగా ఆలోచన విధానంలోకి వెడుతుంది. దాన్ని నియంత్రించుకోవడానికి మాత్రమే ఈ మాటలు చెప్తున్నాను. ఏదో రకమైనటువంటి వింత ప్రయోగాలు చేయాలి, ఏదో రకమైనటువంటి విధంగా మనం కొత్త విప్లవాన్ని సృష్టించాలి, ఇలాంటి ఆలోచన దృక్పథం కలుగుతుంది. దానివలన అంతగా ఉపయోగించేటటువంటి పరిస్థితి కన్నా, అంటే మనం ఒక మాట అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందే ఆకులు పట్టుకుంటే చేతులు కాలకుండా ఉంటాయి కదా అని. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు కూడా అదే రకమైనటువంటి విధానంలో తీసుకోండి. ఎందు గురించి అంటే కాలం కలిసి రానప్పుడు తాడు పామై కరుస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఏదో ప్రస్తుతం ఉండేటటువంటి ఉద్యోగంలో కానీ, లేదు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితిని కానీ దృష్టిలో పెట్టుకుని నేను చాలా గొప్పవాడిని, నా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో పెడుతున్నాను, మంచి అవకాశం వస్తుంది, దీన్ని వదిలేద్దాం, ఈ పాత ఉద్యోగం వదిలేసి కొత్త దాంట్లోకి పెడదాం అనేటటువంటి ఆలోచన గనక కలిగింది అంటే గనక ఉన్నది పోయింది మరోటి పోయింది అనేటటువంటి అభిప్రాయంగా వస్తుంది. జాగ్రత్త. మీ యొక్క ఆలోచన విధానం ఉద్యోగంలో మారదామని కానీ, వ్యాపారం చేసేద్దాము ఏదో వేలకు వేలు, కోట్ల కోట్లు, లక్షలకు లక్షలు వచ్చేస్తుందని కానీ ఇలాంటి ఆలోచన దృక్పథం ఉంటే గనక డబ్బు చేతిలో ఉండి ఖర్చు ఎలా పెట్టినా పర్వాలేదు అనుకునేటటువంటి వారికి చెల్లుతుంది తప్ప, కొత్త ఆలోచన విధానంతో అప్పు చేసి మరీ వ్యాపారం చేద్దాం, అప్పు చేసి మరీ ఒక కొత్త వినూత్నమైనటువంటి ప్రయత్నం చేద్దాం అని అనుకుంటే కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఇల్లు మారదాం, లేదంటే ఇంటికి మరమ్మతులు చేద్దాం అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కానీ అవి మన ఆలోచనల మార్పుని సరైన విధానంలో చేసుకుందామా వద్దా అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. ఎందు గురించి అంటే ఉన్నటువంటి చేతిలో ఉన్న రూపాయి పోతే ఒక విషయం ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 10 రూపాయలు సంపాదించడానికి సమయం పడుతుంది, కానీ 10 రూపాయలను ఖర్చు పెట్టడానికి 10 సెకండ్లు కూడా పట్టదు. ఇప్పుడు 10 రూపాయలకి ఏమొస్తుంది నిజంగా చెప్పుకోవాల్సి వస్తే, ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇల్లు కట్టడం నెలల తరబడి కడుతుంది, కొట్టేయాలంటే జేసీబీ పెట్టి ఒక్కసారి కొడితే సరిపోతుంది, అన్నీ పగిలిపోతాయి. అలా ఉండేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. మీ ఆలోచన మీ విధానం. మన ఆలోచనలో మార్పు అనేటటువంటిది రాకపోతే, ఆ మార్పు సరైన విధానంలో సరైన సమయానికి తీసుకోకపోతే జీవితాంతం పరాధీనంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. మన ఆలోచనలు మార్చుకుందామని అనిపించదు, పెద్దలతో విభజించేటటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తాయి, వివాదాలకు గొడవలకు ఇష్టపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఆదరించేటటువంటి వ్యక్తులు కూడా నిందలు పడవలసినటువంటి పరిస్థితుల్లో ఉంటారు గనక మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అనాలోచితంగా కానీ ఆలోచన విధానంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించరు. తత్కారణంగా మీరు ఇబ్బందులు గురి కావలసినటువంటి పరిస్థితి అత్యధికంగా ఏర్పడుతుంది. జాగ్రత్త. ప్రధానంగా సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో కనుక ఉంటే
చదువు విషయం నిమిత్తంగా విపరీతంగా డబ్బును ఖర్చు పెడతారు ఈ సమయం. దాచుకున్న డబ్బుతో సహా ప్రధానంగా మీ పిల్లల చదువులకే సగం ఖర్చు పెడుతున్నామా అనేటటువంటి అభిప్రాయం ఆలోచన కలిగితే అంత ఆలోచన విధానంలోకి వెళ్తారు. నేను ఏదో భయపెట్టడానికో బెదిరించడానికో ఈ మాటలు మాత్రం చెప్పట్లేదు. భవిష్యత్తుకు సంబంధించినటువంటిది జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నటువంటి మాటలు, గ్రహగతులను అనుసరించి మాత్రమే చెబుతున్నటువంటి మాటలు. దయచేసి విజ్ఞులు అర్థం చేసుకోగలుగుతారు. ఇక నవంబర్ నెల దగ్గర నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత ముందంజ వేసేటటువంటి పరిస్థితి, ఆర్థికంగా కొంత వృద్ధిని చేకూర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబానికి సంబంధించినంత వరకు కూడా అంటే ఒక ప్రదేశంలో ఓ 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఒకే రకమైనటువంటి వృత్తి చేస్తున్నారు అనుకోండి. ఆ చేస్తున్నటువంటి వృత్తిపరంగా ఉన్నా లేదా వ్యాపార పరంగా ఉంటున్నా అందరూ సుఖంగా ఉన్నారా అంటే ఉండకపోవచ్చు. మీరు మాత్రమే మీకు ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా గడుపుతున్నారు అనుకోండి, అందరి దృష్టి మీ మీద పడుతుంది. ఆ కారణంగా మీ కుటుంబానికి మీకు కూడా దృష్టి దోషం, నరఘోష ఎక్కువయ్యేటటువంటి అవకాశాలు. తత్కారణంగా కుటుంబంలోనూ మీ భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు పెంచేటటువంటి అవకాశం. ఎందు గురించి అంటే ఎదుటివాడు ఎప్పుడూ ఆలోచించేటటువంటిది ఎలా ఉంటుంది, వాడి గురించి కన్నా పక్కవాడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. మనం బాగున్నామా బాగోలేమా అనవసరం, పక్కవాడు మాత్రం సుఖంగా ఉండకూడదు, పక్కవారి దాంపత్యంగానే సుఖంగా ఉండకూడదు. మన వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు ప్రధానంగా ఇంకా పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి ఆనందం. ఎందు గురించి అంటే ప్రతి వారికి కూడా వారి విషయాలు వాళ్ళ నిర్ణయాల కన్నా పక్క వాళ్ళ మీద ఎక్కువగా ఆలోచించేటటువంటి విధానాలు ఎక్కువగా ఉంటాయి. మీ నిర్ణయాలను ఎవరిని ఆమోదించాలి అనేటటువంటి అభిప్రాయంలోకి వెళ్ళకండి. మీ నిర్ణయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో ఆమోదించేటటువంటి పరిస్థితి కలగదు. ఇంట్లో కానీ బయట కానీ వివాదపరమైనటువంటి వాతావరణమే ఏర్పడుతుంది. శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాల్లో అధిక శాతం విఘ్నాలు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధువులతోటి కానీ స్నేహితులతో కానీ బాగా దగ్గర సంబంధీకులతో సహా ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత దూరంగా వారి యొక్క అభిప్రాయాలని అభిమానాలని చూసినట్లయితే అంత మంచిది. విమర్శించేటటువంటి ధోరణి కలిగినటువంటి వ్యక్తులు కానీ, విమర్శించేటటువంటి మాట తీరు కలిగినటువంటి వ్యక్తులు కానీ, మిమ్మల్ని ఎక్కువగా నిందించేటటువంటి వ్యక్తులు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. తత్కారణంగా వారిని దృష్టిలో పెట్టుకొని మీ విధి విధానాలను వదులుకోకండి. ఆరోగ్యం విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం, సమయానికి నిద్ర అనేటటువంటి విధంగాను, సమయపాలనా విధంగా ఔషధులు అంటే మందులు వేసుకోవడం విషయం నిమిత్తంగాను అత్యంత శ్రద్ధలు తీసుకోవలసిన అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటివి, హృదయ సంబంధమైనటువంటివి, రక్త సంబంధమైనటువంటివి, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి వాటిల్లో ప్రధానంగా ఈ 3 భాగాలకి సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కనిపిస్తోంది. అవసరానికి తప్ప ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పటడుగు వెయ్యకండి. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికం గురించి ఆలోచించకండి. అది విషయం నిమిత్తంగా ఎంతైనా సంపాదించవచ్చు మనం బాగుంటే, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు మనం బాగుంటే, ఏదైనా చేయొచ్చు మనం బాగుంటే. మనమే మన కుటుంబానికి ముఖ్యం. అందు గురించి ఆరోగ్యం విషయం నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అశ్రద్ధ చేయకండి. స్థిరాస్తి విషయాల నిమిత్తంగా కోర్టు పరమైనటువంటి విషయాల్లో కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణమే అధికంగా కనిపిస్తోంది. అలాగే భూమికి సంబంధించిన కొనుగోళ్లు కానీ, వాహనపరమైనటువంటి కొనుగోళ్లు చేసేటప్పుడు కానీ, లేదా ఇళ్లకు సంబంధించినటువంటి కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ చేసేటటువంటి సమయాల్లో వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రతి వ్యవహారానికి ఎటు చూసినా సరే అది వాయిదాలు పడేటటువంటి విధానంలోనే ఉంటుంది తప్ప అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి లేదు. స్థాన చలనాలు, ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియక ఏం చెయ్యాలో తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, తద్వారా ఇబ్బందులు కలగడం. కొంచెం ఆచితూచి వ్యవహరించండి.
ఎప్పుడైనా మీలో ఉండేటటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందయ్యా అంటే సమస్య వచ్చేటప్పటికి భయపడిపోతారు. కానీ ప్రధానంగా మీరు గొప్ప వ్యక్తులు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తుల్లో మీరు ఒక విశేషమైనటువంటి వ్యక్తులుగా మిథున రాశి వారని చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే మీరు సమస్యని చూసి భయపడుతున్నారే తప్ప ఆ సమస్యలోనే సమాధానం అనేటటువంటిది వెతకడంలో మీ అంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మరొకరు లేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఆ సమస్యలోనే పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నం చేయండి. మీరు సునిశ్చితంగా ప్రశాంతంగా ప్రతి వాడికి 2-3 గంటలు పట్టొచ్చేమో కానీ మీకు మాత్రం 2 నిమిషాలు చాలు. అంత వేగంగా అంత విధానంగా మీ యొక్క బుర్ర, మీ యొక్క ఆలోచన, మీ యొక్క తెలివితేటలు బ్రహ్మాండమైనటువంటి స్థితిలో పనిచేస్తాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వాటిని ఏ విధంగా ఉపయోగించి ఒకడికి హాని చేయకుండా, మనం తప్పు చేయకుండా ఎలా బ్రతకాలి అనేటటువంటి దాంట్లో మిమ్మల్ని మించిన గొప్ప మేధావులు లేరు. ఆ విధానంలో మాత్రమే వెళ్ళండి. మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి బదిలీలు చేసేటటువంటి విషయాల నిమిత్తంగా ప్రయాణాల్లో కానీ కొంచెం అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. విలువైనటువంటి వస్తువుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరిని నమ్మకండి. మీ ఇంట్లో మీ పిల్లలతో సహా, మీ భార్యతో సహా మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోకండి కొన్ని విషయాల్లో. ఎందు గురించి అంటే ఇతరులను నమ్మి నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం గొప్ప విశేషం ఏంటయ్యా అంటే విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు ఇప్పటిదాకా మీరు ఏమైనా చేసినా, విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకున్నా, లేదు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి జాయింట్గా అంటే భాగస్వామ్య వ్యవహారాలు కానీ వ్యాపారం కానీ చేద్దాం అనుకుంటున్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, అవి మాత్రం చాలా అద్భుతంగా గమ్ముని అంటే ఎంత శీఘ్రంగా ఫలిస్తాయంటే అంత శీఘ్రంగా మీకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. మీ పని మీరు చేస్తూ ఉండండి. పనే దైవం అనేటటువంటి ఉద్దేశానికి మారుపేరుగా ఉండే వ్యక్తులు మీరు. మీ పనిని చేస్తూనే దైవారాధన అనేటటువంటిది, నిత్య కర్మానుష్ఠానము అనేటటువంటిది ఎన్ని ఇబ్బందులు కలిగినా వాటిని మానకుండా ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఊహించినటువంటి సమస్యలు ఎదురవడం, అవి ఎంతగా ఉంటాయి అంటే చిలికి గాలివానగా మారిపోతాయి. చిన్న లోపాన్ని కూడా మీకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పై వాళ్ళు అవ్వచ్చు, సహచరులు అవ్వచ్చు, మీ యాజమాన్యం అవ్వచ్చు, ఎవరైనా సరే దాన్ని ఏదో చూసారా కొండను తవ్వి ఎలకను పట్టామా అనేటటువంటి విధంగా మాట్లాడతారే తప్ప మీ శ్రమను గుర్తించేటటువంటి పరిస్థితి ఎక్కడో 100కో 1 ఒకడు ఉండేటటువంటి అవకాశం. వీటిని అంటే మనం ఎంత పని చేసినా సరే అందులో ఉండేటటువంటి లోపాలని భూతద్దం పెట్టి మరీ వెతికేటటువంటి పరిస్థితి. తత్కారణంగా దాన్ని చూసి ఆ ఒత్తిడిని ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి. పని చేయించుకునేటటువంటి వారంటే పని చేయించుకుంటారా అంటే దానికి తగినటువంటి గౌరవం మర్యాద ఇస్తే ఎంత పనైనా చేయొచ్చు. కానీ పని మాత్రమే చేయించుకుంటారు, మనకి ఇచ్చేటటువంటి గౌరవం కానీ మర్యాద కానీ ఇవ్వడంలో ఆలోచిస్తారు. దూర ప్రయాణాల్లో పనిచేసేటటువంటి విధంగా, సంబంధం లేని ప్రదేశాల్లో కానీ, అవసరం లేని ప్రదేశాల్లో కానీ, మీకు తెలియనటువంటి ప్రదేశాల్లో కానీ అంటే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా దూర ప్రాంతాల్లో పని చెయ్యవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. అలాగే పోనీ ఉద్యోగం మారిపోదామా అంటే ఇందాక చెప్పాను కదా, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం. ప్రతి విషయంలోనూ ఉన్నదే పోయింది మరొకటి పోయింది అనేటటువంటి అభిప్రాయంగా ఎక్కువగా సమస్యాత్మకమైనటువంటి ధోరణి ఉంటుంది. ఇదేంటిది వింటున్న ప్రతిసారి కూడా ఇబ్బంది అనేటటువంటి పరిస్థితులే వాడుతున్నారంటే ఇబ్బందుల్లో కూడా మీరు నెట్టుకుని రాగలరు, అంత సామర్థ్యం మీకు ఉంది అనేటటువంటిది మర్చిపోకుండా ఉండడానికి మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను సుమా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వాటన్నింటినీ కూడా మీరు వాటిని మీ అభివృద్ధికి మెట్లుగా మార్చుకునేటటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులు, అది దృష్టిలో పెట్టుకోండి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా
ఇందాక చెప్పినట్లుగా పూర్వం అన్నంత లాభదాయకమైనటువంటి స్థితి కనిపించకపోవచ్చు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉంటే అవసరాలను తీర్చుకోవచ్చు. అనవసరమైన ఖర్చులు, గొప్పలకు పోవడం, ఏ సంబంధం లేని వ్యక్తులు ఇది ఖర్చు పెడితే ఎంత వస్తుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేయండి అనేటటువంటి ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులను నమ్మి మీ వ్యాపారాన్ని, మీ యొక్క విలువని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి. అధికారులతో సమస్యలు అనేటటువంటివి, అలాగే కొన్ని ప్రభుత్వపరమైనటువంటి దాడులు అనేటటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన నియమము, సరైనటువంటి నిబద్ధత లేకపోయినట్లయితే దానికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పుడు విధానాల్లో పెట్టుబడులతోటి, తప్పుడు ఆలోచన విధానంలో పెట్టుబడులతోటి ఇబ్బందులు పడతారు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఉండాలి. ఎవరినో నమ్మో, లేకపోతే ఎవరో ఒకరు చెప్పారనో, ఫలానా వ్యక్తి చెప్పారనో, మధ్యవర్తిత్వంగా ఉండేటటువంటి వ్యక్తులు నేను ఉంటానని నామకావస్తే చెప్పినందు వల్ల మాత్రం లాభాలు అనేటటువంటివి నామమాత్రంగానే కనిపిస్తాయి తప్ప అంత విశేషమైనటువంటి విధంగా అయితే కనిపించటం లేదు అని చెప్పాలి. అలాగే ప్రధానంగా రాజకీయ నేతలకు, రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే అధికారులకు, అధిష్టాన వర్గానికి, అధికారైనప్పటికీ నిత్యము ఏదో రకమైనటువంటి సంఘర్షణ, ఒక రకమైనటువంటి గొడవల వాతావరణం, దేన్ని నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితి. ఆ సంఘర్షణ ఎలా ఉంటుందయా అంటే, ఇదేంట్రా బాబు, ఎంత శ్రమపడినా, ఎన్ని రకాలుగా మనం ఓదారుస్తున్నా, ఎన్ని రకాలుగా మనం అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా మన పదవి మనకి లభిస్తుందా లేదా అనేటటువంటి ఒక రకమైనటువంటి శ్రామికంగా శ్రమ చేసిన ఆ పదవి యోగాన్ని అనుభవిస్తామా అనే అనుమానం మన మీద మనకే కలిగేటటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎన్నున్నా ప్రభుత్వ అధికారులు సరైనటువంటి విధానంలో మీ పనిని సరిగ్గా గుర్తించకపోవడం అవ్వచ్చు. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులే, మీకు సంబంధించినటువంటి సహచర వర్గమే వ్యతిరేక శక్తులుగా వాటి యొక్క ప్రభావం వలన పెరిగిపోవడం వలన కూడా కావచ్చు. లేదు మీ సొంత వాళ్ళు, మీ అనుకునేటటువంటి వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు అకారణంగా ఏదో రకమైనటువంటి విధంగా బద్ధ విరోధులుగా మారిపోవడం, మీపై అధిష్టాన వర్గం అవ్వచ్చు, శత్రుమూలకలు అవ్వచ్చు, లేదా ప్రత్యర్థులు అవ్వచ్చు, మీపై విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి నిందలను మోపడం, ఆ రకంగా విశేషమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులు, ముందు జాగ్రత్త అనేటటువంటిది పడవలసిన అవసరం రాజకీయంగా ఉండేటటువంటి వ్యక్తులకు, ప్రధానంగా మిథున రాశి వారికి చాలా అవసరం. ఎందు గురించి అంటే కొంచెం శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కూడా పునః దర్శనం చేసుకునేటటువంటిది, దర్శన యోగాన్ని చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూరదృష్టితో వ్యవహరించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, తద్ అనుగుణంగా భగవద్ ఆరాధన, భగవద్ బలము అనేటటువంటిది చేకూర్చుకోవలసినటువంటి పరిస్థితి 100% మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో, ప్రధానంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాలా అవసరం, ఆవశ్యకత. విద్యార్థుల విషయం దగ్గరికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఒక పరీక్షా కాలంగానే చెప్పుకోవచ్చు. అంటే యూనిట్ టెస్ట్లనో, లేకపోతే క్వార్టర్లీ అనో, హాఫ్ ఇయర్లీ అనో, ఇలాగ ఇయర్లీ అనో ఇలాంటి పరీక్షలు వస్తాయి. కానీ చదువుకునే విద్యార్థులకు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి నిత్యము పరీక్షా కాలంగానే చెప్పుకోవాలి. ఎందు గురించి అంటే శ్రమ అనేటటువంటిది ఎంత పడితే తప్ప, ఎంత శ్రమ పడినా సరే ఆలోచన విధానం కూడా కొంచెం తప్పటడుగు వేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలానా పిల్లలు ఇలా ఉన్నారు కదా, ఫలానా వాళ్ళు ఇలా ఉన్నారు కదా అని చెప్పేటటువంటి తల్లిదండ్రుల మాటలకు పిల్లలు ప్రభావితమై మనం కూడా అలాగే ఉండాలేమో అనుకునేటటువంటి అభిప్రాయంలోకి పెడతారు. ప్రధానంగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళకిలా మనం ఉంటే వాళ్ళలాగే అవుతాం తప్ప మనల్లా ఎందుకు అవుతాం? ఒకసారి ఆలోచించండి. మీకంటూ ఒక టాలెంట్ ఉంది, మీకుంటూ ఒక గుర్తింపు ఉంది, మీలో ఉండేటటువంటి ప్రతిభని గుర్తించవలసినటువంటి అవసరం మీకే ఉంది, పక్కవాడికి లేదు. మనం ఎంత చదివినా సరే ఏదో రకమైనటువంటి విధంగా వెల్తిగానే ఉంది, మనం ఏం చదవలేకపోతున్నాం, మనం ఈ పని చేయలేమేమో, మనకి ఇది రాదేమో,
ఇలాంటి ఆలోచన విధానం నుంచి ముందు బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. నిస్సందేహంగా మీకు ఉండేటటువంటి నిర్మోహమాటంగా మీకు ఉండేటటువంటి సమస్యను కానీ మీకు ఉండేటటువంటి లోపాన్ని కానీ ముందుగానే ఒప్పుకోండి. అది ఒప్పుకొని మీ యొక్క పై కలిగినటువంటి తల్లిదండ్రుల దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి కష్టపడండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక విశేషమైనటువంటి సైనికుడిగా తయారవ్వండి. మీ యొక్క కార్యకలాపాలు కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ సవ్యమైన విధానంలో ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేసుకున్నట్లయితే, ఒక క్రమశిక్షణతో కనుక విద్యా విధానాన్ని కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తప్పుడు ఆలోచన విధానంలోకి వెళ్ళకండి. ఈ సంవత్సరం కాలేదు, మళ్ళీ ఇంకొక సంవత్సరం ఉందిగా, లేదు ఇంకో ప్రయత్నంలో 100% సత్ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. ఇక రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటయ్యా అంటే, రైతులకి ఒక రకమైనటువంటి సంఘర్షణ సంబంధమైనటువంటి సంవత్సరంగానే ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. ఎటు వెళ్ళాలో తెలియని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఎటు చూసినా సరే ఏదో రకమైనటువంటి విధంగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి, సరైన మద్దతు ధరలు లేకపోవడం, లేదా ఈ ఎరువుల విషయం నిమిత్తంగా కానీ, లేదంటే ఏదో రకమైనటువంటి విధానాల్లో సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కానీ నష్టం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధునికంగా కానీ కృత్రిమమైనటువంటి విధానాల విషయాల నిమిత్తంగా కానీ ఆధారపడవలసినటువంటి పరిస్థితి. వాటి మీద కనుక మీరు ఆధారపడి వ్యవసాయం కనుక చేసినట్లయితే మొదటి పంట కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొంత రెండో పంట మంచి లాభదాయకమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం కొంతవరకు ఆధునిక పద్ధతుల వలన కనిపిస్తోంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఈ డైరీ ఫార్మ్స్ ఇలాంటివి చేసేటటువంటి వారు కానీ, పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యాపారం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి లాభం ఉండదు, కానీ నామమాత్రంగా మాత్రం కొంత రాబడి అనేటటువంటిది కనిపిస్తోంది. అయితే అంటే విపరీతంగా ఉండేటటువంటి విధంగా మాత్రం పెట్టుబడి పెట్టకండి. తగు మాత్రంగా నామమాత్రమైనటువంటి విధానాల్లో పూర్తిగా తగ్గించకండి, పూర్తిగా పెంచేయకండి. ఎలా ఉన్న వాళ్ళని అలా పెంచి అలా మేపేటటువంటి విధంగా పాడి పశువులను చూసుకుంటూ అదే రకమైనటువంటి విధానంలోనే మీ యొక్క వ్యాపారాన్ని కొనసాగించండి అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఇళ్ళకి సంబంధించినటువంటిది, ఇంటి ఇల్లాలు దేవతతో సమానం కనుక ఈ గృహిణుల గురించి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క గ్రహస్థితికి సంబంధించినటువంటి విధంగా చూసుకున్నట్లయితే ఒత్తిడికి విపరీతమైనటువంటి విధంగా లోనవుతారు. సహనం అనేటటువంటిది పాటించవలసినటువంటి సంవత్సరం ఇది. ఏం చేసినా ఏదో రకమైనటువంటి గొడవ అనేటటువంటిది కలిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యులతో కానీ అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఆరోగ్య విషయం కూడా మానసికంగా, అంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పినట్లుగా ఆ ఇంట్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం వలన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండే పరిస్థితులు. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. బాధ్యతలు అనేటటువంటివి మీ మీద పడేసి వాటిని బాధ్యత అనుకో తప్ప బాధ అని అనుకోకు అనేటటువంటి విధంగా చెప్తారు. బాధ్యతలు అనేటటువంటివి పెరిగిపోతాయి. ప్రధానంగా మీకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతూ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు. అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో ఇందాక పురుషులకి అంటే వ్యవహారం నిమిత్తంగా చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా మీకు ప్రధానంగా బంగారం వస్తువుల విషయంలో కానీ, ఒకరి వస్తువులను తీసుకునేటటువంటి విషయాల్లో కానీ, లేదా మీ వస్తువును ఒకరికి ఇచ్చేటటువంటి విషయాల్లో కానీ, మధ్యవర్తిత్వం వహించేటటువంటి విషయాల్లో కానీ, నేను చూసుకుంటానులే అనేటటువంటి మాటలు ఏదో సర్వసాధారణంగా ఆడవారు ఇస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి గర్భిణీ స్త్రీలు మెడిటేషన్ లాంటివి కానీ, యోగా ఇలాంటివి చేయడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నటువంటి స్త్రీలు ఇంటా బయట కూడా సమస్యాత్మకమైనటువంటి ధోరణితో శతమతమవుతారు కనుక మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అనేటటువంటి మాట మన వాళ్ళు వాడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు
మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి మిగిలినటువంటిది భగవత్ చింతనకు వదిలేస్తే మనంత అదృష్టవంతులు ప్రధానంగా మరొకరు లేరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క నక్షత్రాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే మిథున రాశిలో మృగశిర నక్షత్రం, ఈ మృగశిర నక్షత్రం వారికి కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఖర్చులు విపరీతం అవుతూ ఉండడం, ఇతరుల యొక్క సహకారము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభించక, శ్రమకు తగినటువంటి ఆదాయము అనేటటువంటిది అందక అంతంత మాత్రంగా మీ యొక్క ఆలోచన విధానం ఉండడం, పిల్లల అభివృద్ధికి, పిల్లల యొక్క ఆనందానికి, పిల్లలు చేసేటటువంటి సందర్భాలకు ఆనందించడం తప్ప వాళ్ళకి ఏ రకంగా మనం ఇంకా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని పదే పదే దుల్చేటటువంటి పరిస్థితి. అయితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా భార్యాభర్తల మధ్యన, దంపతుల మధ్యన జీవనంలో ఆనందపరమైనటువంటి విషయాలను ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి కనుక కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోండి. అయితే ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఆదాయం సరైనటువంటి విధానంలో నిలబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి మీకు అందిస్తారు. తత్కారణంగా మీరు రెట్టించిన ఉత్సాహంతో మరింత ముందంజలో ఉంటారు. ప్రయాణపరమైన విషయాల నిమిత్తంగా విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల వలన కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాల వలన మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మార్పులు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శుభ పరిణామాలు అనేటటువంటివి పరిపూర్తిగా ఆర్ద్ర నక్షత్రం వారికి విశేషమైనటువంటి విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పునర్వసు నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. జీవితంలో మంచి అభివృద్ధి అనేటటువంటిది పరిపూర్తిగా సాధిస్తారు. వివాహం కానటువంటి వారికి వివాహ యోగము అనేటటువంటిది పరిపూర్తిగా పునర్వసు నక్షత్రం మిథున రాశి వారికి ఉంది. అలాగే కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగడం, లౌకిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, అలాగే విశేషమైనటువంటివి ఇప్పటిదాకా చూడనటువంటి దేవతా దర్శనాలను చేసుకోవడం, దైవ దర్శనాల నిమిత్తంగాను ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల నిమిత్తంగాను విశేషమైనటువంటి విధంగా దాన ధర్మాలు చేయడం, అన్నదానాది కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తారు. అన్ని విధాల అనుకూలత అనేటటువంటి విధంగానే ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ మిథున రాశి వారికి, ఈ అన్ని రాశుల వారికి చూసుకుంటే మిథున రాశి వారికి ప్రధానంగా ఎన్ని నక్షత్రాల్లోనూ ఉండేటటువంటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు వాళ్ళతో సహా చూసుకున్నట్లయితే ప్రధానంగా కుజబలము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం. మిగిలినటువంటి గ్రహస్థితులను చూసుకున్నట్లయితే కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో గురుబలం, కుజబలం చాలా అవసరం. ఆ కుజుడికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం, షష్ఠి తిథిల్లో, శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠుల్లో మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా నాగుపాముల పుట్ట దగ్గర పాలు పోసి ఆ యొక్క పుట్ట దగ్గర ఉండేటటువంటి మన్నుని బొట్టు కింద పెట్టుకోవడం, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశాల్లో అశ్వత్థ నారాయణ ప్రదక్షిణం అని చెప్తారు. ఆ అశ్వత్థ నారాయణ ప్రదక్షిణాలు చేయడం, అలాగే సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి సమస్యల్లో అత్యధికంగా మిథున రాశి వారికి గ్రహస్థితి కొంచెం ప్రతికూలమైన విధానంలో ఉంది కనుక మీరు కుజుడికి, గురుడు, కేతువు, అలాగే శని, ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి జప తర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, సాధ్యమైనంత వరకు షష్ఠి తిథుల్లోనూ మంగళవార నియమాలు, గురువార నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించుకునేటటువంటి ప్రయత్నం, దత్త అభిషేకాది కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే
మీకు దగ్గరలో ఉండేటటువంటి వారి చేత ఈ రకమైనటువంటి శాంతి ప్రక్రియలు చేయించుకోవడంలో ఏ విధమైనటువంటి దోషమో లేదో మీకు బాగా తెలుసున్నటువంటి వారు, లేదండి మాకు ఇంకా బాగా జరగాలి అనేటటువంటి అభిప్రాయం కనుక కలిగినట్లయితే మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి విధంగా వీటికి సంబంధించినటువంటి పరిహారాలను పరిష్కారాలను తెలుసుకుని వాటి యొక్క పరిహారాలు చేసుకుని మంచి శుభ ఫలితాలను మీరు పొందాలి అని తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ద్వాదశి తిథిలోను పౌర్ణమి తిథిలోను దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన జరుగుతుంది. అలాగే గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కనుక సంకష్టాల చతుర్థి అనేటటువంటి వ్రతాన్ని మన యొక్క భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి గణపతికి సంబంధించినటువంటి విధంగా సంకష్టాల చతుర్థి అనేటటువంటి రోజున గణపతి ఆరాధన హోమాది కార్యక్రమాలు మన పీఠం తరపున జరుగుతాయి. అభిలాష కలిగినటువంటి వ్యక్తులు మీరు ఈ యొక్క గణపతి ఆరాధన అనేటటువంటిది చేయించుకునేటటువంటి ఆలోచనలో ఉంటే మన యొక్క పీఠానికి సందర్శించవచ్చు, లేదా దాంట్లో పాల్గొని విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందొచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.